పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు గతాలు తవ్వుకుంటూ ఈ విధంగా బ్రహ్మారెడ్డి గారిని ఏదో అడవుల్లో ఆకులు తెచ్చుకునేవాడు, ఆకులు నూరుకునేవాడు, స్కూటర్పై తిరిగాడు. 2024 ముందు ఆయనకేముంది? గతంలోకి పోదామా? 1965 నుంచే వాళ్ళ ఫ్యామిలీ తెలుసుకోండి. నియోజకవర్గంలో చాలా ఊర్లు తిరిగారుగా, ఇబ్బంది ఏం లేదు. ఏ ఊర్లో ఏంటి, జూలకంటి నాగిరెడ్డి గారేంటి, దుర్గమ్మ గారేంటి, వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములేంటి, ఎక్కడైనా చిన్న విషయంలోనైనా ఒకరికి హాని చేసిన సందర్భం కానీ, ఒక లెక్కరమ్మిన బాపత కానీ, దొంగసారాయి కాసిన వ్యవహారం కానీ ఏదైనా మీరు పరిశీలించుకోండి. మీ అంతరాత్మని ఒక్కసారి అడగండి. వాళ్ళు నిజాయితీగానే చేశారు. 3 సార్లు గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి, బ్రహ్మానందరెడ్డి గారు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా ఇలాంటి తప్పుడు పనులు కానీ, ఏ విధమైన సమాజానికి హానికరమైన విషయాలలో కానీ ఏ రోజైనా తలదూర్చారా? ఒకసారి ఆలోచించండి మీరే. ఇంకో మాటలో చెప్పాలి అంటే 1965 ఆయన సమితి ప్రెసిడెంట్ నాగిరెడ్డి గారు 67లో ఉన్న ఎలక్షన్లలో పోటీ చేసి జస్ట్ 80 ఓట్ల తేడాతో ఇండిపెండెంట్గా, గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీతో కాదు, ఇండిపెండెంట్గా పోటీ చేసి జస్ట్ 80 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. కానీ ఏ రోజున అక్రమాలకు పాల్పడలేదు. 72 ఎలక్షన్లో అదే అభ్యర్థిపై ఇండిపెండెంట్గా, గుర్తుపెట్టుకోండి, పులి గుర్తుతో గెలిచి పల్నాటి పులిగా పేరుగాంచింది ఒకే ఒక్క వ్యక్తి. ఇప్పటికీ చాలామంది పల్నాటి పులి అని బ్యానర్లో చూస్తుంటాం. పల్నాటి పులి అంటే పులి గుర్తుపై గెలిచిన వ్యక్తి పల్నాటి పులి, అదే జూలకంటి నాగిరెడ్డి గారు. మరో విషయం ఏంటంటే 1983 తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జూలకంటి నాగిరెడ్డి గారు ఈ రోజున టిక్కెట్ల కోసం ఎంపర్లాడి, టిక్కెట్ల కోసం తొక్కుకుంటూ, జనాలను నొక్కుకుంటూ ఇట్లా పైకి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు ఏదైనా నిబద్ధతతో కూడిన రాజకీయమే చేశారు. మీరు అన్నారుగా 99 జూలకంటి దుర్గమ్మ గారు, ఏ రోజైనా ఆమె పేరు ఉచ్చరించటానికి కూడా మీకు అర్హత లేదండి. అంత బాగా పరిపాలన చేసిన వ్యక్తి, ఏ రోజున కాంట్రవర్సీలకు పోని వ్యక్తి. అప్పుడు బ్రహ్మారెడ్డి గారే ఉంది. ఏమైనా కాంట్రవర్సీలు ఉన్నాయా చెప్పండి? గ్రామాల్లో మీరు రగిల్చిన, మీ కుటుంబం రగిల్చిన ఆనవాళ్ళే ఇప్పటికీ ఉన్నాయి. ఏదో అన్నారుగా, ప్రతిసారి అంటుంటారు 7 మర్డర్స్ వెనక ఎవరుంది అనేది నిజాయితీ మీరు ఒప్పుకుంటారా? ఎవరున్నారు అనేది మీకు తెలుసు కదా. అవి జరగడానికి కారణం ఆ ఎల్లుర్తి గ్రామంలో ఆ కక్షల్ని పురిగొల్పింది ఎవరు? ఎప్పటికీ వెల్దుర్తి ప్రజానికం అంతే ఉన్నారుగా. మీ వైపు కూడా కొంతమంది ఉన్నారు, అడగండి. ఎల్లుర్తి ఎలా ఉండేది? దయచేసి చెప్తున్నా, ప్రజల్ని కక్షా కార్పణ్యంలో ముంచి ఒక వర్గాన్ని మీ మెట్ల దగ్గర కూర్చోబెట్టుకుంటూ, చరిత్ర కొన్ని నిజాలు మనం ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా చరిత్రలో ఉన్న కొంతమంది వ్యక్తులను కొంతమంది ఆదర్శంగా తీసుకొని తమ ప్రవర్తనను కానీ తన ఆలోచనను కానీ ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. బ్రహ్మారెడ్డి గారు అదే కోవలో వ్యక్తి. మీరు కూడా సేమ్. బ్రహ్మారెడ్డి గారు ఏ విధంగా అంటే ధన్వంతరి, మీరు కొత్తగా వింటున్నారు అనుకుంటా పదం. ధన్వంతరి, చరకుడు, సుశ్రుతుడు, అదేవిధంగా జీవకుడు, ఇలాంటి వ్యక్తుల పేర్లు ఎప్పుడన్నా విన్నారా మీరు? అనుక్షణం బ్రహ్మారెడ్డి గారి మదిలో ఉంటుంది. ఓడిపోతే ఊకేం ఆయన కూర్చోలే, ఈ సమాజానికి ఏదైనా సేవ చేద్దాం అనే ఆలోచనతోనే ఆయనంతటా ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టలే, గుంపులు కట్టలే, జనాలకు గొడవలు పెట్టలే. గ్రామాలలో ఏ రోజు ఆయనింటికి పోయి కూడా తినకుండా వచ్చిన వ్యక్తి కానీ చూడండి. ఆయన పార్టీ కూడా చూడలే ఆ రోజున.
ఆయన గుంటూరులో ఉన్నప్పుడు ఇదయ్యా అని పోతే ఆయన ఇంట్లో అన్నం తినకుండా వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పండి మాచర్ల నుంచి. అదిగో అన్ని కష్టాల్లో కూడా మీరు అన్నారుగా అడుగులు పోయి ఆకులు తెచ్చుకుంటాడని. ఆకులు తెచ్చుకున్నప్పుడు కూడా అన్నం పెట్టిన వ్యక్తి. అర్థం చేసుకోండి. అదేవిధంగా మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా. మీరు 100 ఎకరాలు ఉంది అని మీరు గొప్పగా చెప్తుంటారు కదా, మేము 20 సంవత్సరాలు పరిపాలించినాం ఈ విధంగా చెప్తుంటారు కదా. మీ 100 ఎకరాల్లో ఏ రోజైనా 1 ఎకరం తగ్గిందా? మీరు సమాజ సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారా? దారి దోపిడి దొంగల లెక్క ప్రజల సేవకు వినియోగించాల్సిన సొమ్ము మొత్తం ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసి ఈ విధంగా వేల కోట్లు. మీరు మొన్న అన్నారుగా 3000 కోట్ల అభివృద్ధి అని. ఆ 3000 కోట్ల అభివృద్ధి మీ కుటుంబానికి చెందిందా నాయన? మాచర్ల నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరగలేదు. అది చెప్పండి ముందు. స్కూటర్పై తిరిగాడు, నిజమే తిరిగాడు. ఎవరి కడుపు కొట్టలేక, ఇప్పుడు ఎవరికి మాయ మాటలు చెప్పలేక తిరిగిన మాట వాస్తవమే. ఈ రోజున ఆయోధుడిని పార్టీని ఆహ్వానించి ఈ రోజున ఆయన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ ప్రజలు మీరు సృష్టించిన కష్టాలే ఈ ప్రజలకి ఆయన ఎమ్మెల్యేగా చేసినవి అది తెలుస్తుంది కదా. అదేవిధంగా మీ గుణగణాలు కూడా చెప్తున్నాయనండి. మీరు చరిత్రలో మహమ్మద్ గజనీని, గోరీని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఏం చేశారు తెలుసుగా? దేవాలయాలని దోచుకున్నారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మీకు ఆదర్శ పురుషులు. అర్థమైందండి? ఒక్క మాటలో చెప్తున్నా, ఏదైనా చరిత్ర మనకు తిరిగిస్తూనే ఉంటుంది కావాల్సినన్ని. కానీ వాటిలో మంచి తీసుకున్నాడు బ్రహ్మారెడ్డి గారు. మరి మీరేం తీసుకున్నారనేది ప్రజలు చెప్తూనే ఉంటారు. ఇబ్బంది ఏం లేదు. ఇంకా ముందుకు పోయి గెలికే కొంది గతంలోకి వెళ్తూనే ఉంటాం, దాన్ని పరిశీలిస్తూనే ఉంటాం, ప్రజలకు చెప్తూనే ఉంటాం. మీరు మాత్రం ఒక్క విషయం మీ దగ్గర అయితే కనపడదు, కానీ జనాలకు మాత్రం విపరీతంగా షో చేస్తారు. అదే విశ్వసనీయత అంటారు చూసారా, అది మీ దగ్గర కనపడదు. ఇప్పటికి కూడా మీకు అధికారం లేదు కాబట్టి ఎవరికి కళ్ళబొల్లి కబుర్లు చెప్పలేక ఇప్పటికీ మొదలు పెట్టారని అర్థమవుతుంది. మందొస్తే సార్ ఒక మాటలో చెప్తున్నా, రామకృష్ణారెడ్డి గారు మీ కుటుంబాన్ని ఇంత ఇబ్బంది పెట్టారని చెప్పుకుంటున్నారు కదా. ఎప్పుడంటే మీ కుటుంబంలో ఎవడన్నా ఇబ్బంది పడ్డది? ఈ మాచర్ల ప్రజానీకం వల్ల. మీ వల్ల ప్రతి గ్రామాల్లో గొడవలు అయ్యి ప్రతి ఒక్కడూ ఇబ్బంది పడ్డది మీ వల్ల. మీరు ఎప్పుడన్నా ఊరు దాటిపోయినరా? ఆ అన్నల దయ వల్ల ఏమన్నా మాచర్లు వచ్చి ఉండి మాచర్ల నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారేమో. నాకు అర్థమవుతుంది అదే. కళ్ళకొండ నుంచి మీరు ఎందుకు వచ్చారో మాచర్ల? ఆ సేవ ఎక్కువ చేశాము, ఈ గ్రామం సరిపోవట్లేదు, మాచర్ల సెంటర్లో ఉంటే మాచర్ల పట్టణానికి నియోజకవర్గానికి మొత్తానికి సేవ చేయొచ్చు అనే ఉద్దేశం మీద వచ్చారా? ఆయన ఇప్పటికీ ఎల్దుర్తిలో నీళ్లు కట్టుకున్నాడుగా. నీళ్లు రావు, నీళ్లు టయానికి ఉండవు అంటే ఆయన చెప్పిన మాట ఏదో తెలుసా? ఆ ప్రజలు పడుతున్న కష్టాలని నేను అనుభవిస్తేనేగా తెలిసేది అన్నాడు. ఈ రోజు కళ్ళకుంటలో ఒక్కరోజు నివాసం ఉంటున్నావా? ఆయన ప్రతిరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎల్లుర్తిలో నివాసం ఉంటుండు. చూశారు కదా మీరు, అది గుర్తుపెట్టుకోండి.